మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఇంతమంది పత్రిక విలేకరులు, మా కుల పెద్దలు, కుల పంచాలు ఎప్పుడు నింటో వచ్చిండేటివి, ఏమి ఈ పొద్దు పుట్టిండేటివి కాదు, ఇప్పుడుతో వచ్చిండేటి కూడా కాదు. చిన్న చిన్న పంచాయతీలు, స్టేషన్లు ఇంకొకరికి పోకోకుండా మా కుల పెద్దలు నిర్ణయించేటోళ్ళు. వీళ్ళ కనీసం కంటే ఇప్పుడు 80 ఏళ్ళు వెంకటేశ్ అన్న మా కౌన్సిలర్ అంటే చాలా పెద్ద పంచాయతీలు ఎన్ని వచ్చినా కానీ ఆ పంచాయతీలు చేసి ఇలాంటి చేసే విధి మా కౌన్సిలర్ పోయిన తర్వాతే. నేను కూడా దాయాదే, నాది బుక్కరాయసముద్రం, అనంతపురం జిల్లా. నేను ఒక సిపిఎం పార్టీలో పనిచేస్తా. నేను ఇట్లాంటి వ్యతిరేకించుకుంటూ ఉండేవాడిని. ఈ రోజు మా కుల పెద్దల్ని ఈ గుంటకల్లు ఫస్ట్ సారి నేను 42 ఏళ్ళు పెళ్లి చేసుకొని, నేను ఇక్కడ అంజనమ్మ అనేది మీ అందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలిసి ఉండదు. అంజనమ్మ కూతుర్లు ఇద్దరు చేసుకున్నా. అప్పటికి ఇప్పుడుకు వీళ్ళ పెద్దల పంచాయతీ అంటే ఫస్ట్ చూస్తున్నా. ఇట పత్రిక విలేకరులు కూర్చోబెట్టి ఇట కలెక్టర్ల దగ్గరికి పోయిండేది ఫస్ట్ సారి ఇట్లా బదనాం చేస్తున్న పరిస్థితి. మేమెంతో నీతి నిజాయితీకి బతికిన వాళ్ళం. పాత బట్టలు అమ్ముకుంటూ ఒకరికి మోసం చేయకోకుండా నిజాయితీ పరులుగా బతికే కులాన్ని ఈ రోజు కింకపరుస్తున్న పరిస్థితి. ఇందాకనే కొందరు వ్యక్తులు మాట్లాడినారు. ఇక్కడ పెద్దది ఒక సైతాన్ నిండుకుంది. ఈ సైతాన్ అందరికీ దయాలు పట్టియాలని చూస్తున్న పరిస్థితి. నిజమైన మాట. ఎల్లప్పన్న ఇందాక చెప్పిన మాట కూడా సత్యమైన మాట కూడా చెప్పాడు. ఆయమ్మ సోయానా మేము 6 మంది అన్నదమ్ములం. 4వ వాడిని చేసుకుంది బొట్టుకుల్లాపై ఇందరమ్మ అనేది. ఆ అమ్మ భార్య కాదు. ఇప్పటికే 4 తాలుబొట్లు తెగిన తర్వాత ఈ అందరికి సభకు కూడా తెలుసు. ఆ అమ్మ నా 5వ వాడిని మా వాడిని చేసుకుంది, చెల్లెల వరసే, అది నిజము. ఆ అమ్మ ఎప్పుడు ఎవరైతే ఆ అమ్మ మాట వినకపోతే ఆ అమ్మ ఏమైనా చేస్తారని బెదిరియటం, అరాజకాలు చేయటము. ఇప్పుడు చెప్పింది ఈటికే చెప్పారు. దొరపల్లలో అదే ఇబ్బంది పెట్టి లేనిపోని సమస్యలుగా చేసింది. ఆ అవుకులో బేతంచెర్లలో పూసల కుటుంబంలో చిన్నపిల్లలు పెళ్లిళ్ళు చేస్తున్నా లేని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. అదే దొరపల్లలో పెట్టింది. మా చిన్నపిల్లలు పెళ్లిళ్ళు చేస్తున్నారు, కుల పంచాలు మీరు ఎట్ట చేస్తారు, మీ పంచాలు చేస్తే మీ సాగనేనని చెప్పేసి ఆ అమ్మ మాట్లాడిన చరిత్ర. బాస్పల్లెలో కూడా అదే చరిత్ర జరిగింది. గుత్తిలో కూడా పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆ అమ్మ వర్గంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా ఉండి జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇందాక ఎల్లప్పన చెప్పింది 15 ఏళ్ల పిల్లోడు 13 ఏళ్ల పాపకి చర్చిలో నిలబడి మీకు దమ్ముంటే ఎవరు వస్తారని చెప్పేసి చేసిన చరిత్ర కూడా ఆ అమ్మలో ఉంది. ప్రతి విషయానికి అడ్డుకోవటం వలన మాకు చెప్పుకోవటం సిగ్గుపాటు అవుతుంది. మా అన్న ఇక్కడ ఉన్న చిన్నమారి అన్న కనీసం కంటే ఇంత మంచి గౌరవంగా ఆ మనిషికి ఒక పెద్ద తర చేస్తే, పెద్ద మనుషులుగా నిలబెడితే, పెద్ద మంచిగా పర్మిషన్ ఇస్తే మా కమిషనర్ చెప్పిన తర్వాత ఆయన్ని పెద్ద మనుషులు చేసిన తర్వాత ఇలాంటి గౌరవం, ఇటువంటి పెద్దల గౌరవం ఆ అమ్మ మా వదిన కనీసం కంటే మా దాయాదులు ఆ విషయాల్లో ముందుండాల్సిన పరిస్థితి. చెడిపోయిన వాళ్ళమ్మటి పోయి మోసగారం వాళ్ళమ్మటి పోయి ఈ రోజు ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారంటే చాలా నష్టంతో కూడుకున్న పరిస్థితి. ఆ అమ్మాయి ఇక్కడే కాదు, అన్ని అనంతపురు ఎక్కడ దొరికితే ఎక్కడంతా ఇవన్నీ చేయటం పాడు చేస్తా ఉన్న పరిస్థితి. జయంతి నిన్న మాత్రం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ప్రజా సంఘాలు తీసుకొని వచ్చి ఆ ప్రజా సంఘాల సమస్యలో కనీసం కంటే ఆ బాబు చాలా విషయాలు మాట్లాడింది. 10 లక్షలు అనింది, 10 తులాలు బంగారం అనింది. ఏ గుడి లేకన్నా రావచ్చు, ఏ పెద్ద మనిషి లేకన్నా రావచ్చు, ఏ సభ లేకన్నా రావచ్చు, నేను పవానం చేసే సిద్ధంగా ఉన్నాను. ఈ పెద్ద మనుషులు 10 లక్షలు కాదు. ఆ పాప పోయినప్పటికీ చావోల్లో ఆ పాప అక్కర సంబంధం ఉంటే మాకు అక్కర సంబంధం పెట్టుకున్న తర్వాత మా కులం కూడా కాదు, వేరే కులస్తుని పెట్టుకున్నాడని చెప్పేసి ఆ విషయం మాకు తెలిసిన తర్వాత గుట్టుగా మా అన్న కదా, మాకు దాయాదుడు కదా, నాకు కూడా కూతురు అవుతుందని బుక్కరాయ సముద్రం తీసుకుపోయి మా తోటలో కూర్చొని ఆ అమ్మకి అన్ని నీతులు చెప్పి నేను చేయను బాబాయ్ అని చెప్పి పవానం చేసినప్పటికి అప్పుడు చిన్నమారన్న కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు పడేసి కొట్టినారు. తప్పు చేస్తావు ముండాని కొట్టి ఆయమ్మకి చెప్పిన తర్వాత ఇంకా వద్దు, ఈటికే ముగిసిపోవాలా, ఎవరినే గాని బయట తీసుకురావద్దు. మా అన్న చిన్నమారన్న ముద్రాచ చిన్నమారన్న ఎవరే గాని బయట పిలుచుకురావద్దు, పిలుచుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది, బయట నాకు జనాలు ఉన్నారు, పరువు పోతుందంటే నీ పరువు పోకూడదు అని చెప్పేసి తోటలే తోలపోయి ఆ పాపని కొట్టి వాళ్ళు కొట్టుకున్నారు. నేను నా బామారది అయితే నా బాబాను నచ్చజెప్పి ఏదో నువ్వు సరిగ్గా లేకపోయినప్పుడు ఇవి జరిగింటే 4 పిల్లలు ఉన్నారు. ఒక పాపకు 13 ఏళ్ళు, ఒక పిల్లోనికి 11 ఏళ్ళు, ఒక పిల్లోడు 9 ఏళ్ళు, ఒక పిల్లోడు 7 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లల కోసమైనా బతుకురా అని చెప్పేసి సంసారాన్ని నిలబెడితే
కలిపి ఆ రోజు మేము మళ్ళీ ఇంటికి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళా అదే ప్రకారంగా అదే చాబోళ్ళ దగ్గర పోయి ఆ పాప వాని పెట్టుకున్న పిల్లోనికి ₹1,00,000 ఇచ్చి ఆ ₹1,00,000 ఇచ్చి ఇక్కడ ఉంటే మా వాళ్ళు కనుక్కున్నారు, మా బాబాయ్ తిడుతున్నాడు, మా అమ్మ నాన్న తెలిసింది, నువ్వు ఇక్కడ లేదని చెప్పి నెల్లూరులో పెట్టింది ఆ పాప. ఆ సాక్ష్యం రికార్డుతో కూడా నా దగ్గర ఉన్న విషయాలు ఉన్నాయి. ఈ పొద్దు తడుకుంటున్నాడు మా చిన్నమారన్న, ఎవరినో ఏదో పోయి ఎంటబడి వాళ్ళతో న్యాయం జరుగుతుంది చేస్తున్నాడు. ఇది ఒక్క సవే కాదు, ఈడ 200 మంది 100 మంది కలిశారు. ఇది ఇట్టనే కొనసాగించుకుంటూ పోతే అదే కలెక్టర్ ఆఫీస్ కాడ జిల్లా వ్యాప్తంగా మా కులచులు తీసుకుపోయి మొత్తం ధర్నా చేసి కూడా ఇది పోదెంకోవటానికి మా చిన్నమారన్న వాళ్ళమ్మడి పోయి ఇది కూడా దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనీసంలో ఈ ఊరు పెద్ద మనుషులు ₹90,000 ఖర్చు పెట్టినారు. 10 నెలలు ఎత్తులాడటానికి, 10 నెలలు ఈ లక్షాలు పడి చెప్పటానికి. వీళ్ళ నిజమా కాదా చెప్పండి. 90,000 ఏందో ఎక్కువైందా? ₹90,000 ఖర్చు పెడితే నేను ఎంత పెట్టినా 10 నెలలు వాడు చచ్చిపోతాడంటే, చాబోల్లో ఉంటే, బల్లార్లో ఉంటే, బల్లారికి జీపులు తీసుకొని పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, మా బంధువులు ఉంటే ఇంకా మా బుక్కలేసంకి వచ్చి ఆడ పోలీసు వాళ్ళని పంపించి కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెడితే ఇది సామాన్యంగా జరగలేదు. ఎమ్మెల్యే దగ్గర జరిగింది, మా ఎమ్మెల్యే నారాయణ సామన్న దగ్గర జరిగింది, ఇక్కడ మొత్తం అందరు జరిగిన తర్వాత డిఎస్పీ దగ్గర జరిగింది, మన సిఐ దగ్గర జరిగింది. మస్తాన్ సార్ ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆడ కంప్లైంట్ ఇచ్చినారు. వస్తే నీ పిల్లలు కావాలంటే తోడుకోమన్నారు. పిల్లలు కాకుండా నాకు వద్దు, తల్లి తప్పుడు పని చేస్తుంది అని చెప్పిపోయిన తర్వాత ఆ పిల్లలు వానమిటి పిలిచిపోయి మళ్ళా కుల పంచాయతీ చేసింది. 90,000 అయితే వాని కాపాడుకొని నేను 5 లక్షలు పోదుకున్నాను. 5 లక్షలు ఎందుకు పోదుకున్నానంటే వీళ్ళంతా కలిసి నీ బామారిది దక్కరిచ్చినారు, 5 లక్షలు కూడా నువ్వు తీసుకోవద్దు, ఆ కాపరం నిలబడాలన్నాడు. వాడు ఎట్ట కాపరం చేస్తాడు? వాడు కనీసం కంటే కల్లారు చూసి ఆధారాలు చూసి ఇప్పుడు ఎల్లప్పన చూపించాడు. చేన్లలో, టీవీ టవర్ల కాడ, పాడు మిద్దల్లో ఇవన్నీ చెప్పడానికి మాకు సిగ్గు అవుతుంది. కనీసం కంటే నాకు కుదురైతుంది. వీళ్ళు ఇవ్వద్దు కలెక్టర్ ఆఫీస్కి పోయి తప్పుడు సమాచారం చెప్పినారు కాబట్టి ఈ తప్పుడు సమాచారానికి మేము బయట పెట్టాల్సిన సమస్య వస్తా ఉంది. నీతి నిజాయితీగా చేయలేదు. అప్పుడు ఇప్పుడు నేను ₹5 లక్షలు ఖర్చు పెట్టుకున్నానా లేదా? కులచలంతో వచ్చినారు. 5 లక్షలు నువ్వు వద్దు, పాప కాపురం నిలబట్టి 5 లక్షలు పెట్టుకొని పోయినాను. పోయిన తర్వాత కాపురం చేపిస్తే ఆ పాపని కాపురం చేపించిన తర్వాత 25 రోజులు వీళ్ళంతా చెప్తున్నారు వాడు ఏదో అనుమానంగా పాపని వాళ్ళ మాట్లాడుతుంటాడు. తగ్గి మాట్లాడమ్మని కుల పెద్ద మంత్రులు చెప్పితే వాని ఇంట్లో వాడుంటే ఆ ఇంట్లో నింటి అన్నాతమ్ముడు అడుచుకుంటుంటే సూలు కాడపోతే పిల్లలు తిడుతుంటే ఎందుకు అడుస్తారని తమ్ముని తిట్టుకునే టయానికి ఒళ్ళో చెప్పులు పెట్టుకొని మొగుడికి ఒక చెప్పిచ్చి తీసుకొని వచ్చి వానికి చెలవిచ్చలని కొట్టి పెళ్ళాన్ని ముందలు పెట్టి వాళ్ళ బంధువులు ముందలు పెట్టి చెప్తూ కొడితే వాడు అవమానం తట్టుకోలేక వేడుకుంటూ ఫోన్ చేసినాడు. నువ్వు మళ్ళా కొడతానంటే కొట్టద్దు, వాడు పెద్ద మనిషి ఉండాలని చెప్పేసి మిగతా పెద్దలకు ఫోన్లు చేసిన. వాడు ఏదో చూడండి ఏదో బుద్ధివాడని చెప్పండి అంటే 3 రోజులు ఉన్నారు. కొట్టినాక కూడా 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్న తర్వాత కూడా ఈ మామ కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు ఇంకా వాళ్ళ అన్న ఉన్నారు పెద్దన్న అదే ఇంట్లోనే వాళ్ళు కావచ్చు ఎవరే కానీ చెప్పకపోతే లాస్ట్ గా వాళ్ళు పక్క మాట్లాడుకొని పిల్లలకి మందు ఈయనకి మందు పోయి చంపుదామని దాని మీద చెప్పింటే చేసినాడు. ఒక ముందు పోయినప్పుడు 3 పిల్లలు అనబడి పోయినారు, ఒక పిల్లగాడు ఉన్నాడు. అదే పిల్లగానికి ఎంత ఘోరం చేసినాడు తెలుసారా? చెప్పుకుంటే అవమానంగా అయ్యే పరిస్థితి. వానికి తినే అన్నంలో ఒంటికి పోసి అన్నం కలిపి ఉచ్చలు పోసి అన్నం కలిపి ఆ నోట్లో పెట్టి 1 గంట కాడ వాడు వాంతి చేసుకుంటుంటే వాడిని బెల్లుడు తీసుకొని కొట్టిన పాపాలు కూడా ఉన్నాయి. వాళ్ళు దొరికితే చెప్తా, ఆ పిల్లలు దొరకాలా ఆ విషయాన్ని మీ ముందలే పెడతాం, మీడియా ముందల. అంత మారన్న ఉదరాచలమ చిన్న మారన్న తాత అట్ట కొట్టిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా ఘోరాలు ఉన్నాయి. వాళ్ళ నోటితో చెప్పాలా, నేను చెప్పరాదు. ఈ విషయానికి ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నారు. 10 లక్షలు పెట్టినారని ఆడపోయి కలెక్టర్ దగ్గర పెడితే తప్పుడు సమాచారం పెట్టి వీళ్ళకి ₹1,000 విధి కావాలని స్టేషన్ల చుట్టూ తిరగాలని ఇంకోటి కేసు పెట్టింది వాళ్ళే, స్టేషన్లో కేసు పెట్టింది వాళ్ళే, ఇంకోటి చేసింది వాళ్ళే. ఇట్లాంటి సమస్యలు చేసే వాళ్ళని వ్యతిరేకించాలంటావా కాదంటావా? ఇంతమంది వీళ్ళు వ్యతిరేకించడానికి కూడా ఎందుకు ఆయమ్మతో ఎందుకు పెట్టుకోవాలా? ఊగని 4 పట్టుకున్నారంటది, ఇదే జాకెట్ చింపుకొని పోయి కంప్లైంట్ పెడుతుంది. మేము బతికేటోళ్ళం, ఆ వ్యాపారాలు ఎందుకు పోవాలనుకుంటామని భయపడి నిజమే వీళ్ళంతా చాలా మంది ఇప్పుడు చెప్పినాడు వార్డు కమిషనర్ నిజంగా జరిగే అవే కబ్జాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒకటే దయించి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడ పెట్టినారు. కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి లేని తప్పుడు సమాచారాలు చెప్పినారు. ఆ తప్పుడు సమాచారాలు మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా కలెక్టర్ గారు దయించి బుడగజంగాల మీద మాకు ఇప్పుడే క్యాస్ట్ లేదు, ఇప్పుడే మా పిల్లలు బతకడానికి క్యాస్ట్ పిల్లలు సర్టిఫికెట్ లేవు, మా జీవితాల మీద అన్యాయమైపోతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని ఈ కలెక్టర్ ఆఫీస్ కాటికి వినవద్దండి, ఇదే గుంటకల్లకు రండి, ఇక్కడ ఉన్న కులచుల్ని బాగా విచారించండి, వాళ్ళల్లో ఏదన్నా కానీ లక్షల పంచాయతీ తీసిన పరిస్థితి ఉందేమో అడగండి. అదే చిన్న మారన్న మా ఉత్తరాచల మారన్న
ఒక పంచాయతీ చేసినాడు, ఒక ఆడపిల్ల విషయంలో 8 లక్షలు కడితే పంచాయతీ జరగదన్నాడు. మళ్ళంగా కొద్ది రోజులు పోయిన తర్వాత మీరు కాదని 18 కుటుంబాలు ఎలిపెట్టిన పెద్ద మంచి చిన్నమారన్న ఉద్రాచల చిన్నమారన్న. నిజమా కాదా చెప్పండి ఊర్లో? అట్లా చేసింది కానీ నువ్వు ఎలిపెట్టి, నువ్వు కలెక్టర్ ఆఫీసుల కాడికి పోయి, నువ్వు మహిళా సంఘాల కాడికి పోయి, నువ్వు చేసే పని తప్పుడు పని పెట్టుకొని పెద్ద మనుషుల పైన బుడగజంగాల పైన నువ్వు బురద జల్లుతున్నావంటే నీకు నిజంగా మా ఇందరమ్మ బతుకులతో పాటు ఈ చిన్న మారన్న ఉద్రాచల మారన్న కూడా కర్మ పొందింది, దయం పొందుతుంది. దయం పోనిచ్చినామంటే ఆశామాసి కాదు. మేము ఉన్నంత కాలం మంచిగానే ఉంటాం. అన్ని కులచుల్లో మానవత్వంగా బతున్నాం. కేసులు అంటే భయపడతారు, కలెక్టర్ ఆఫీసులు అంటే భయపడతారు. ఇట్లా కమిటీలు వేసుకోకుండా నిజాయితీగా బతికే ఓ గుంటకల్లు పెద్ద మనుషుల్ని కింకపరచడంలో చాలా దురదృష్టం. దయించి కలెక్టర్ ఆఫీస్ గారు కూడా మేము ఇదేదో ఇంతట్లో చాలా అయిపోతే ఇంతలో ఏదో తెలుసుకొని మళ్ళా వచ్చి ఆ పిల్లలు ఆడున్నారో తెలీదు, వాళ్ళని దోలుకొచ్చుకొని మీ అల్లుడు బిడ్డను చేసుకోరానంటే ఇప్పుడు ఏమున్నాయి చట్టాలు? చట్టం ఏం చెప్తుంది? కేసు పెట్టిన తర్వాత ఇద్దరు అంకెకి రాకపోతే కోర్టుకి వేసుకో, కోర్టులో విడాకులు తీసుకో. లేదు కుల పెద్ద మనుషులతో సమస్య ఉంది, అట్టగాలేకపోతే కుల పెద్ద మనుషులు చెప్పింది నేను వినకపోతే ఏదో నాలుగు చెయ్యి, కనీసం అంటే ఆ సంఘం ఈ సంఘం పోయి చెప్పి ఇవి ఇంతట్లోనే ముగిసవు. దయించి వాళ్ళు ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారిని పదో మేము అనుకుంటున్నాం. అయ్యా దయించి ఈ మాటలు విని నువ్వు ముందు సర్వే చేసి లేదా పోలీసులకి అక్కడంతా సర్వే చేపించి మేము నిజాయితీ ఉంటే గుంటకల్లు పెద్ద మనుషులు తప్పంటే నేను తలకాయించడానికి కూడా సిద్ధమవుతాను. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాలన్నంత అవసరం లేదు, మాకు ఇంత లేదు. ఈ రోజు ఇంతమంది వ్యాపారాలకు ఏదో కడపాదలు పోతే బతకాల. ఈ రోజు మీరు వస్తున్నారంటే అయ్యో మా పెద్దోళ్ళు ఏం చెప్తారు, అయ్యో మమ్మల్ని ఇంకోరు ఎవరికి కింగపరుస్తారు, మమ్మల్ని ఏం చేస్తారని బాధాకరంగా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజైనా చిన్నమారన్న నువ్వు తప్పుకొని గౌరవంగా బతుకుతామంటే మాకు అంతో ఇంతో, మాకు ఉద్రాచలు అంటే మనకున్న పెద్ద మనుషుల్లో మా కులంలో మేము ఒక పేరు కలిగిన వాళ్ళం. అట్టాది సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు సర్వనాశనం చేయాలనుకుంటే నువ్వు గట్టిగా పూనుకో. మేము వదిలిపెట్టాలనే ఆలోచన అయితే కాదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని వీటికి మానుకుంటా ఉంటే దయించి వీటికి గౌరవంగా ఉంటాము. లేదంటే మాత్రం ఊరుకుంటే ప్రసక్తే లేదు. యుద్ధం మొత్తం ఇప్పుడు ఎల్లప్పన్న చూపించింది ఒకటేమో, ఆ అమ్మ ఎన్ని చేసిండేది 120 రికార్డులు ఉన్నాయి, 120 రికార్డులు ఉన్నాయి. ఆయన ఏం చేశాడు? అదే చిన్నమారన్న కడపలో ఏం చేసినావు, కడపలో ఏం చేసి వచ్చినావు, కర్నూలులో ఏం చేసి వచ్చినావు. ఈడ మా అన్న కొడుకు, మా కమ్మసలేని అన్న కొడుకు 1,00,000 రూపాయలు 3 లక్షలు నువ్వు మోపిండేది తెల్లదా? వాడిని చంపడానికి ప్రయత్నం చేసింది తెలదా? ఇవన్నీ బయట పెట్టుకోవాలంటే ఇంకా వందల మాటలు ఉంటాయి. నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వేదో మట్టడంగా ఉండి కుల పెద్దలు చెప్పిన మాట విని కులచులతో రా, కులంలో తిరుగు. వెలిపెట్టడానికి ఎవరికి మాకు లైసెన్స్ లేదు. మేము వెలిపెట్టడానికి మేము ఎవరు పెద్దలం కాదు. ఏమైనా తప్పే అందరిలో విని అందరిలో కలిసిపోని చెప్తారు కదా తప్ప మా పెద్దలు ఇంకోటి చేయటము ఇంకోటి చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మీరంతా వచ్చారు సార్, ఒక నీళ్ల బాటలు తీసుకురావాలా, ఒక టీ ఇవ్వాలా, ఇంకా మిగతా మా వాళ్ళంతా పెద్దలు వచ్చినారు. ఇవన్నీ కనీసం అంటే 10,000 ఒక 5,000 ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా. ఆ 1,000 రూపాయలు తీసుకోకూడదు. ఇప్పుడు ఎలా పనులు చెప్పినట్టు 50,000 ఇస్తే 1,00,000 ఇస్తే వాళ్ళు పెళ్లి చేయొచ్చు, వాళ్ళ అక్కడ ఉంచుకోవచ్చు. మేము ప్రజలను పిలుచుకొని చేస్తే ఇప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ వాట్సాప్లు పెట్టేటోళ్ళు ఉన్నారు, ఫోన్లు కలిపేటోళ్ళు ఉన్నారు. నిజాయితీగా మాట్లాడతాం, నిజాయితీగా నిలబడతాం. అవసరమైతే కలెక్టర్ గారిని సమాప్తం చేయి, మమ్మల్ని అడగండి సార్, మమ్మల్ని ఏదైనా తప్పు చేసింటే మమ్మల్ని సేవించండి అని, మేము సేవించండి అని చెప్పి వాళ్ళు చెప్పడానికి కూడా సిద్ధమవుతాం. దయించి మా బుడగ జంగాలకి మాత్రం ఇట్లా బతికేటోళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇట్లాంటి తెచ్చి పెట్టకూడదని చెప్పేసి మీ అందరూ పత్రిక విలేకరులకి, ఇక్కడున్న పెద్ద మనుషులకి, అక్కడున్న కలెక్టర్ గారు కూడా దండ పెట్టి ఇట్లాంటి తీసుకోవద్దు, ఈ చర్య తీసుకోవాలంటే ఆలోచించి మా దగ్గర రానని చెప్పేసి దయించి సెలవు తీసుకుంటున్నాను. నేను పిల్లలకే పట్టాల సొంత మేనమామ, సొంత మా అక్క కొడుకులకి ఏదో నేను కూడా దాయాదులు కదా అని, నావాడు కదా అని నేను పూసుకున్నందుకు 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఈ రోజు నేను ఖర్చు పెట్టుకొని తిరగాలంటే నాకు మనసు ఒప్పలేదు. ఈ కులచ్చులంతా ఎందుకని పెట్టుకోవాలంటే తిరగలేదు. నువ్వేమన్నావు? 1,00,000 రూపాయలు 10 మందిలో పెట్టు, ఆ డబ్బులతో అంతా తిరుగుదాం, పట్టుకద్దాం, ఇప్పుడు కూడా నచ్చ చెబుదాం, ఆ కాపురాన్ని నిలబెడదాం అన్నావు. ఈడ ఉన్న పెద్ద మనుషులు దేవత కాడ మారమ్మ గుడి కాడ చెప్తున్నావు, అందరూ కూడా వాడు ఎంతమందితో పోయినాయమ్మా కాపురం నిలబెట్టాలని 4 పిల్లలని ఉన్న పరిస్థితి ఉంది. నేను చెప్పింది రోంతా, ఆ పిల్లలగిన వస్తే, ఆ పిల్లలగిన వచ్చినప్పుడు మాట్లాడితే ఇట్లా పెద్ద చెట్టు గుర్రేసుకోవాలా మారన్న